నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అల్లు అర్జున్ కేసు నేనే వాదిస్తా, ఎంపీ రఘునందన్ సంచలన కామెంట్స్. పులివెందులలో జగన్ ప్రజా దర్బార్, భారీగా తరలివచ్చిన జనం. టాలీవుడ్ను రేవంత్ టార్గెట్గా చేసుకున్నారు అమిత్ మాలవియా. మంచు దుప్పటి, హిమాచల్కు ఆరెంజ్ అలర్ట్, 226 రోడ్లు మూసివేత. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఎంపీ రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం తప్పైతే సిపి ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టడం కూడా తప్పేనన్నారు. సినిమా యాక్టర్ తప్పు చేస్తే ఒక రూల్, కమిషనర్ తప్పు చేస్తే మరో రూల్ ఉండదు కదా అని ప్రశ్నించారు. తనకు తిక్కరేగితే అల్లు అర్జున్ కేసు తానే వాదిస్తానన్నారు. తొక్కిసలాట ఘటనలో మొదటి ముద్దాయి ప్రభుత్వమే అన్నారు. కడప జిల్లాలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పర్యటించారు. తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించారు. స్థానికుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జగన్ను కలిసేందుకు జనం భారీగా తరలివచ్చారు. క్రిస్మస్ పండుగ జరుపుకునేందుకు సొంత జిల్లాలకు వెళ్లిన జగన్ ఇందులో భాగంగా నేతలతో ఇప్పటికే భేటీలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవియా తీవ్ర విమర్శలు గుప్పించారు. తన అదుపాజ్ఞల్లో ఉండనందుకు, డబ్బు ఇవ్వనందుకు తెలుగు సినీ పరిశ్రమపై రేవంత్ కక్షగట్టారని మండిపడ్డారు. రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ సర్కారు టాలీవుడ్ను లక్ష్యంగా చేసుకుంది. తెలుగు స్టార్లు, నిర్మాతలపై ప్రతీకారం తీర్చుకుంటోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రేవంత్ సర్కార్ చెడ్డ పేరును మూటకట్టుకుంది అని విమర్శించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. జమ్మూ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ను మంచు దుప్పటి కప్పేసింది. ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్లో 3 జాతీయ రహదారులు సహా మొత్తం 226 రోడ్లను మూసివేశారు. మరోవైపు రాష్ట్రంలో చలి పెరిగిన నేపథ్యంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.